ఆర్థిక సూత్రాలను తెలివిగా పాటిస్తే అదృష్టం లేకపోయినా కోటీశ్వరులు కావచ్చు అంటారు వరల్డ్ రిచెస్ట్ పర్సన్ వారన్ బఫెట్. 1930 ఆగస్టు 30 నెబ్రాస్కాలో పుట్టాడు వారన్. తనకు చిన్నప్పటి నుంచి కంపెనీలు పెట్టాలనే కోరిక ఉండేది, కానీ చేతిలో పెద్దగా డబ్బుండేది కాదు. కానీ తనకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్తో తలా $100తో చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. అప్పు చేయకూడదనేది వారన్ బఫెట్ బలంగా నమ్మే బంగారు మాట. అప్పు లేకుండా తెలివిగా ఎలా సంపాదించొచ్చో చూడండి. కొంచెం తెలివుంటే అప్పు లేకుండానే వ్యాపారం చేయొచ్చు అంటారు. అలాంటి మ్యాజిక్లతోనే 17 ఏళ్లు వచ్చే నాటికే దాదాపు $50,000 సంపాదించాడు. తన దగ్గర ఉన్న కొంత సొమ్ముతో పాటు ఇంట్లో వాళ్ల దగ్గర నుంచి కొంత తీసుకుని దివాళా తీయడానికి దగ్గరగా ఉన్న బెర్క్షైర్ హాత్వే కంపెనీ షేర్లను కొన్నాడు. తక్కువ ధరకు వస్తుందనే ఆలోచనతో కొన్నాడు. ఎవరైనా కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలనే అనుకుంటారు. కొద్దిగా కంపెనీ నడిపేవారి సామర్థ్యం, ఓనర్ల గురించి తెలుసుకుంటే రిస్క్ చేయొచ్చంటాడు. అందుకే ఏడాదిలోపే మేనేజ్మెంట్ను మార్చి మొత్తం కంపెనీనే తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. వాస్తవానికి బట్టల వ్యాపారం గురించి అతనికి ఏమీ తెలియదు. ఆ కంపెనీతో లాభాలు గడించినా తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు మాత్రం బెర్క్షైర్ కంపెనీని కొనుగోలు చేయడమే. ఇంకొంచెం తెలివిగా ఆలోచించి ఉంటే దానికంటే ఇప్పుడు 100 రెట్ల సంపాదన చేతిలో ఉండేదని అంటాడు. భూమ్ ఎక్కడ ఉంది, విజయవంతమైన కంపెనీలు ఎలా ఉన్నాయని కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేదని ప్రతి ఇంటర్వ్యూలో చెబుతూ ఉంటాడు వారన్ బఫెట్. బెర్క్షైర్లో వచ్చిన డబ్బులతో ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టాలని అనుకున్నాడు. ఎందుకంటే జనం ముందు ఇన్సూరెన్స్ కడతారు, కానీ వాళ్లకు ఎప్పుడో పోయేటప్పుడో లేదంటే పోయే ముందో తప్పితే పెద్దగా డబ్బులు తిరిగి ఇచ్చే అవసరం ఉండదు. అందుకే ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపించి అందులో వచ్చిన డబ్బులతో భవిష్యత్తులో ఏ కంపెనీ చక్రం తిప్పుతుందో గ్రహించి అన్నింటిలోనూ పెట్టుబడులు పెట్టాడు వారన్ బఫెట్. అదే జీకో ఇన్సూరెన్స్ కంపెనీ. దీంతో వాషింగ్టన్ పోస్ట్లో కూడా భారీగానే ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత మార్కెటింగ్లో కోకోకోలా దూకుడు చూసి అందులో కూడా భారీగా షేర్లు కొన్నాడు వారన్ బఫెట్. దివాలా తీస్తున్న కంపెనీలంటే వారన్ బఫెట్కు పండగే. వాటిలో ఎలాంటి మార్పులు చేస్తే కంపెనీ లాభపడుతుందో గ్రహిస్తాడు. సర్వే చేస్తాడు. ప్రతి పాయింట్ను నోట్ చేసుకొని ఎంతకు కొనాలి, ఇంకా ఎంత పెట్టుబడి పెట్టాలో లెక్కలు వేసుకుని రంగంలోకి దిగిపోతాడు వారన్. వరుస స్కాండల్స్ తో మునిగిపోతున్న సాల్మన్ బ్రదర్స్ కంపెనీని కొన్నాక వారన్ బఫెట్ దశ తిరిగిపోయింది. పనికిరాని కంపెనీల షేర్లు కొని బంగారంగా మార్చడం ఆయన కంపెనీ తర్వాతే ఎవరైనా. అందుకే తక్కువ ధర షేర్లు ఉన్నప్పుడు తొందరపడాలి అంటాడు. లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలి. భవిష్యత్తులో ఏ కంపెనీ ఎలా ఉండబోతుంది, జనాలకి ఏది ముఖ్యం అనే చిన్న కామన్ సెన్స్ చాలు. రూపాయితో $1000 సాధించవచ్చు. ఆ 1000తో 1,00,000, 1,00,000తో కోటి, 1 కోటితో 100 కోట్లు సంపాదించొచ్చనేది ఆయన మాస్టర్ ప్లాన్. అందుకే అతి తక్కువ ధర ఉన్న షేర్లు కొనే ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు. ఇంట్లో కూర్చుంటే చాలు తన వాటాగా వచ్చిన లాభమే ప్రతి ఏటా ఆయనకు 5 లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. ఎందుకంటే ఆయన పెట్టుబడులు పెట్టిన కంపెనీలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. 50 ఏళ్ల క్రితమే అవి ప్రపంచాన్ని ఏలుతాయని ఊహించాడు. వాటిలో ముఖ్యమైన కంపెనీలు IBM, సిటీ గ్రూప్, జనరల్ మోటార్స్, కోకోకోలా, గ్రహం హోల్డింగ్స్, డైరెక్ట్ టీవీ, జిలెట్, ఇలా ఎన్నో టాప్ మోస్ట్ కంపెనీలన్నింటిలోనూ ఆయన షేర్స్ కొని పడేశారు. ఆయన మొదట్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో నష్టాల్లో ఉన్నది 0.1% మాత్రమే. అంటే ఆయన ఎలాంటి విధానాన్ని అవలంబించారో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత సంపాదించిన వారన్ బఫెట్ ఏం చదువుకున్నాడో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. వారన్ బఫెట్ చదువుతో పాటు ఎప్పుడూ డబ్బులు సంపాదించడం పైనే దృష్టి ఉండేది. అందుకే నెబ్రాస్కాలో డిగ్రీ చేసే టైంకే దాదాపు $10,000 పోగేశాడు. అంటే ఎంతలా కసిగా సంపాదించాడో అర్థం చేసుకోవచ్చు. కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో పీజీ చేశాడు వారన్ బఫెట్. అక్కడే బెంజమిన్ గ్రహం కింద చదువు నేర్చుకోవడం ఆయన దిశను మార్చేశాయి. తెలివిగా ఇన్వెస్ట్ ఎలా చేయాలో ఆయన దగ్గరే నేర్చుకున్నారు వారన్. డబ్బును ఎప్పుడూ గౌరవించాలనేది ఆయనది మొదటి సూక్తి. అవసరం లేకుంటే చాక్లెట్ కూడా కొనొద్దంటారాయన. డబ్బును ఎప్పుడూ కోల్పోయే పరిస్థితి తెచ్చుకోవద్దనేది ఆయన నమ్మే మొదటి సిద్ధాంతం. దీనిని మరిచిపోకుండా ఉండటాన్నే రూల్ నెంబర్ 2గా పెట్టుకున్నారాయన. నువ్వు ఏం చేస్తున్నావో తెలియనప్పుడే రిస్కులో పడతావు. నీకంటే మంచి ప్రవర్తన, విలువల ఉన్న వాళ్లతో జతకట్టు, బాగుపడతావంటారు వారన్ బఫెట్. మంచి పేరు సంపాదించుకోవాలంటే 20 ఏళ్లు పడుతుంది, కానీ దానినే నాశనం చేసుకోవాలంటే క్షణం చాలు. ఈ విషయం తెలిస్తే చాలు నువ్వు అద్భుతాలు చేస్తావు. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తావు అంటారు వారన్ బఫెట్. నిజాయితీ అనేది చాలా ఖరీదైనది. చీప్ వాళ్ల దగ్గర నుంచి అది కోరుకోకు. ప్రపంచంలో విజయవంతమైన వాళ్లంతా వాళ్లు చేసే పనిని ఎంతో ప్రేమిస్తారు, అందుకే సక్సెస్ అయ్యారు. మీరు కూడా మీరు చేసే పనిని ప్రేమించండి. ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. ప్రేమలో నుంచే కష్టం వస్తుంది, అందులో నుంచే డబ్బులు పుడతాయంటారు వారన్. కానీ ఇంత సంపాదించినా ఆయన ఎప్పటికీ 50ల నాటి ఇండ్లలోనే ఉంటాడు.
కంప్యూటర్ పెద్దగా వాడాడు. ఇప్పటికీ ఒకే ఒకసారి మెయిల్ పంపించాడంటే కంప్యూటర్ అంటే ఎలాంటి ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత ఊహించిన ఆయనకు కంప్యూటర్ అక్కర్లేదా అంటే తనకు అవసరం లేదంటాడు వారెన్. పాత డెస్క్ ముందే కూర్చొని పెన్ను పేపర్ పట్టుకున్నాడంటే ఒక రోజంతా కూర్చొని కంపెనీ జాతకాన్ని 100 పేజీల్లో రాసేస్తాడు. ప్రతిరోజు ఆయన కనీసం ఒక బుక్ చదవకుండా పడుకోడు. కనీసం 500 పేజీలైనా చదువుతాడట. చదివితే మెదడుకు షార్ప్నెస్ వస్తుందంటారు ఆయన. మరి ఇంకేం, ఆయన చెప్పిన మాటలను కసిగా తీసుకుంటే మనకు ఎంతో కొంత మేలు మాత్రం జరుగుతుంది. ఇదే వారన్ బఫెట్ సూత్రం. మరి డబ్బు సంపాదించుకోవాలి అనుకునేవారు తప్పకుండా పాటించండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.